5 ఇయర్స్ ఆల్రెడీ అంటే లైక్ మనం ఆ టూర్ ట్రైనింగ్స్ అనేది ఇస్తాం అని చెప్పి చాలా వరకు తెలుసు కదా. ఆల్రెడీ ఒక న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది. ఒక 2 క్లాసెస్ కూడా జరిగాయి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా కూడా ఈ R2R క్లాసెస్లో అంటే R2R అనే ఎందుకు స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నాను అని అంటే బికాస్ అవర్ మెయిన్ మోటో ఎవరైతే ఇప్పుడు చాలా వరకు MBA ఆర్ఎల్స్ బీకామ్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరూ కూడా ఎస్ఏపి ఫికో అప్లికేషన్ నేర్చుకుంటారు. ఎస్ఏపి ఫికో అనేది నేర్చుకొని కన్సల్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ శాలరీస్ అనేది వస్తాయి అనే ఆబ్వియస్లీ అది నిజమే, ఎక్కువ శాలరీ వస్తుంది. కానీ ఆ కైండ్ ఆఫ్ దృష్టితోటి ఎక్కువ మంది కన్సల్టెంట్ గానే ట్రై చేస్తారు. బట్ రియాలిటీలో వాళ్ళు రియాలిటీలోకి వస్తే తెలుస్తుంది ఎస్ఏపి కన్సల్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక జాబ్ తెచ్చుకోవడం ఎంత డిఫికల్ట్ అవుతుంది ఏంటి అనేది. సో దానివల్ల ఏంటి అని అంటే చాలా మంది ఇయర్స్ అనేది వేస్ట్ చేసుకుంటారు. సమ్ పీపుల్ 1 ఇయర్ 2 ఇయర్స్ స్ట్రగుల్ చేస్తూ ఉన్న సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. సో అలాంటి సినారియోలో కేవలం వాటిని దృష్టిలో పెట్టుకొని అంటే లైక్ ఇప్పుడు ఇఫ్ యూ కెన్ ఒక 2 ఇయర్స్ మీరు స్పెండ్ చేయగలుగుతాము అన్నా కూడా దే ఇస్ నో ఇష్యూ అన్నప్పుడు డెఫినెట్లీ గో హెడ్. బట్ లేదు అంత టైం మేము స్పెండ్ చేయలేం మాకున్న ఫినాన్షియల్ నీడ్స్కి ఇంకొక రీజన్ అన్నప్పుడు సో గో విత్ ఎండ్ యూజర్. సో ఎస్ఏపి ఫికో కంప్లీట్గా నేర్చుకున్న వాళ్ళకి కూడా ఎండ్ యూజర్ అనే జాబ్స్ ఉంటాయి, అది ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో ఎండ్ యూజర్ అని అంటే రికార్డ్ టు రిపోర్ట్, ప్రొక్యూర్ టు పే అండ్ ఆర్డర్ టు క్యాష్. మీకు ఫికో ట్రైనింగ్ అనేది ఇస్తున్నప్పుడు కూడా చాలా మంది వీటి గురించి మెన్షన్ చేయరు. రికార్డ్ టు రిపోర్ట్ అనేది అంటే ఇలా ఒక ఎండ్ యూజర్ జాబ్స్ ఉంటాయని చాలా వరకు కొంతమంది మెన్షన్ చేయరనమాట. బట్ ఐఎమ్ టెలింగ్ యూ లైక్ మీరు ఒకవేళ ఇఫ్ ఆల్రెడీ మీరు ఫికో కోచింగ్ తీసుకొని ఉంటే గనక ఎండ్ యూజర్గా ట్రై చేయండి. డోంట్ వేస్ట్ అ టైం. లేదు అలా కాకుండా మేము కొత్తగా R2R ట్రైనింగ్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి సో ఆల్రెడీ ఒక న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేసాం. ఒక 2 క్లాసెస్ మాత్రమే అయ్యాయి, అది కూడా ఇంట్రడక్షన్. అండ్ 1 సెషన్ నేను ఆల్రెడీ మన యూట్యూబ్లోనే అప్లోడ్ చేశాను, డెమో క్లాస్ అనేది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూసి ఉండకపోతే యూ కెన్ సీ దాట్. సో లైవ్ క్లాసెస్ అది కంప్లీట్లీ మనంతా కూడా ఆన్లైన్ ట్రైనింగే ఉంటుంది. అలా కాకుండా ఇఫ్ ఇన్ కేస్ లేదు మేము లైవ్ క్లాసెస్ కూడా తీసుకోలేము, మాకు రికార్డింగ్ క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేయగలరా అంటే ఎస్ బి ఆల్సో ప్రొవైడ్ ద రికార్డింగ్ క్లాసెస్. అరౌండ్ ఒక 150+ వీడియో సెషన్స్ తోటి రికార్డింగ్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఇది 5,000 ఛార్జ్ చేస్తాం అనమాట. ఇట్స్ ఫిక్స్డ్ అమౌంట్. అండ్ 5,000 అనేది వెరీ వెరీ అంటే ఈ కోర్స్కి ఇట్స్ కైండ్ ఆఫ్ స్మాల్ అమౌంట్. అరౌండ్ 20 ఫోల్డర్స్ ఉంటాయి. వీటిల్లో కంప్లీట్గా మనం ఒక కంపెనీ క్రియేట్ చేసే దగ్గర నుంచి ఎంట్రీ ఏ విధంగా మనం పోస్ట్ చేస్తాం, సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో నేను మెన్షన్ చేశాను అనమాట. ఫోల్డర్ వైజ్ నేను డీటెయిల్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేశాను. అండ్ ఆల్సో కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది, తెలుగులోనే ఉంటుంది. అండ్ ఆల్సో కంఫర్టబుల్ ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. సో ఇందులో నేను కంప్లీట్ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేశాను అనమాట. అరౌండ్ 150+ వీడియోస్ ఉంటాయి, 50+ అవర్స్ సెషన్స్ ఉంటాయన్నమాట. ఎవరైనా కూడా లైవ్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలనుకుంటే యూ కెన్ జాయిన్ ఇన్ అవర్ లైవ్ క్లాసెస్. లేదు అలా కాకుండా మీరు ఈ ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవాలన్నా కూడా వీ విల్ ఆల్సో ప్రొవైడ్ దిస్ ఆన్లైన్ క్లాసెస్ ఎనీ వన్ ఇంట్రెస్టెడ్. సో నేను ఒక నెంబర్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను, అంటే మెయిన్ థంబ్నెయిల్‌లో గానీ ఆర్ ఎల్స్ టైటిల్‌లో గానీ ఇఫ్ ఎవరైనా కూడా ఇంట్రెస్టెడ్‌గా ఉంటే మీరు కాల్ చేయొచ్చు అండ్ యూ కెన్ ఎంక్వైర్ అబౌట్ ద డీటెయిల్స్. లేదు ఏ టాపిక్స్ కవర్ అవుతాయి అని అనుకుంటే ఇక్కడ నేను ఒక ఫైల్ అనేది అటాచ్ చేస్తాను. ఒక లింక్ అనేది మేము మీకు షేర్ చేస్తాను. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేశారు అని అంటే ఇలాంటి ఒక ఫైల్ అంటే మెయిన్ కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కంటెంట్స్ లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ సో యూ కెన్ క్లిక్ ఆన్ దట్ లింక్ అండ్ టైటిల్ అంటే లైక్ ఏ కంటెంట్స్ మనం కవర్ చేస్తున్నామో ఆ డీటెయిల్స్ అనేది మీరు చూడగలుగుతారు. ఓకే, సో ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ లైవ్ క్లాసెస్కి సో జస్ట్ కాల్ మీ. లేదు మాకు ఆన్లైన్ రికార్డింగ్స్ కావాలి అన్నా కూడా వీ విల్ ఆల్సో ప్రొవైడ్. థ్యాంక్ యూ.